హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఫస్ట్ లెసన్ సాఖి అనేది నేర్చుకుందాము। చూడండి, ఇది ఏపీ సిలబస్, ఓకేనా? ఏపీలో సిలబస్ మారింది 10th క్లాస్ ది, ఇది న్యూ సిలబస్। న్యూ సిలబస్ లో ఫస్ట్ లెసన్ సాఖి, కవి కబీర్ దాస్। నేను ఇంతకు ముందు మీకు 3 వీడియోస్ పంపించాను ఈ లెసన్ కి సంబంధించినవి। ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంది, ఒక్కసారి వినగానే మీకు ఈజీగా అర్థమైనంత ఈజీగా ఇది వీడియోస్ నేను పంపిస్తున్నాను। ఆ వీడియోస్ చూడలేదంటే తప్పకుండా అవి కూడా చూడండి, అది చూస్తేనే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది। చూడండి, లెసన్ పేరు అనేది సాఖి। సాఖి అంటే ప్రత్యక్ష జ్ఞాన్, మనం కళ్ళతో ఏదైతే చూస్తామో అది టైటిల్ పేరు అనేది, దాని మీనింగ్ అనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి। సాఖి అంటే ప్రత్యక్ష జ్ఞాన్, గుర్తుపెట్టుకోండి, కళ్ళతో చూసింది అని, ఓకేనా? చూడండి, ఫస్ట్ మీనింగ్ చదువుకుందాము। మీనింగ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి, మీనింగ్స్ మొత్తం వస్తేనే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మీకు పోయం కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది। కంపల్సరీ మీనింగ్స్ అనేది ఒక బుక్ లో రాసుకోండి, చదువుకోండి, ఓకేనా? ఇక్కడ పోథీ వచ్చాడు, పోథీ అంటే మీనింగ్ ఏంటిది? పుస్తక్, పోథీ పుస్తక్ అంటే పుస్తకము। జగ్ సంసార్ ప్రపంచం, జగ్ అంటే సంసార్ ప్రపంచం। మూవా మర్ గయే, మూవా అంటే మీనింగ్ ఏంటిది? మర్ గయే, మరణించారు। ఇది మీకు పోయంలో ఉంటుంది, ఎగ్జామ్లో కూడా మీకు పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని మీనింగ్ రాయండి అని ఇస్తాను నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి। మూవా అంటే మర్ గయే, మరణించిన, మూవా మర్ గయే మరణించిన। పండిత్ జ్ఞాని, పండితుడు, పండిత్ జ్ఞాని పండితుడు। భయాన కోయి ఎవరు అవలేదు, భయ అంటే అవలేదు, కోయి అంటే ఎవరు, భయాన కోయి ఎవరు అవలేదు। ఏకై అషిర్ పియుకా, ఇష్టమైన ఒక్క అక్షరము, ఏకై అంటే ఒక్క, అషీర్ అంటే ఇష్టమైన, అంటే ఇక్కడ దేవుడిది అని కూడా వస్తుంది, అంటే దేవుడికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఒక్క అక్షరం దేవుడిది అంటే ఇష్టమైన అని వస్తుంది। పియుక ఇష్టమైన, ఏకై అంటే ఒక్క అక్షరము అంటే ఇష్టమైన ఒక్క అక్షరము। పడైసో పండిత్ హోయి, చదువుకొని పండిట్ అవుతాడు, అంటే ఇష్టమైన చదువు చదువుకుంటే తొందరగా అర్థమవుద్ది, వాళ్ళు పండితుడు అవుతాడని కబీర్ యొక్క ఉద్దేశము। ఇప్పుడు పోయం చూద్దాము। పోతి పడిత్ పడిత్ జగ్గు మూవా అని ఇచ్చాడు ఇక్కడ కదా। పోతి పడిత్ పడిత్ అంటే పుస్తకాలు చదివి చదివి, జగ్ అంటే ప్రపంచము, మూవా అంటే చనిపోయారు, చాలా మంది పుస్తకాలు చదివి 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 చనిపోయారు। పండిత్ భయాన కోయి ఎవరు పండితుడు అవ్వలేదు, అంటే చాలా మంది చూడండి బాగా చదువుతున్నారు కానీ ప్రాక్టికల్ జ్ఞానం అనేది ఉండట్లేదు, జస్ట్ బుక్లో ఉన్నది చదివేసి బైహార్ట్ చేసి ఎగ్జామ్లో రాస్తున్నారు, అది అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయింది, అలా కాదు। ఏం చదివారు, అది జీవితంలో మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఉపయోగించి చూడాలి। నాలెడ్జ్ అనేది చదువుకున్నది, బుక్లో చదువుకున్నది ప్రాక్టికల్గా చేసి చూసుకోవాలి, అప్పుడే మనకు నాలెడ్జ్ ఉంది అని। మనం చదివాము, బైహార్ట్ చేసాము, ఎగ్జామ్లో రాసేసాము, అయిపోయింది, అంతేనా? అది జీవితంలో మనకు ఉపయోగపడాలి కదా, జీవితంలో ఉపయోగపడితేనే అది దానికి రిలేటెడ్గా జ్ఞానం మనకు ఉంది అని, లేదంటే లేదన్నట్టు। కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే పోథీ పడిత్ పడిత్ జగ్ మూవా, పుస్తకాలు చదివి 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 ప్రపంచంలో చాలా మంది చచ్చిపోతున్నారు, వాళ్ళ పేరు వాళ్ళతోనే అంతమైపోతుంది, ఏమీ ఉండట్లేదు। పండిత్ భయాన కోయి జ్ఞానవంతులు ఎవరు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటే వినండి। ఐసి అషిర్ పియుకా ఇష్టమైన ఒక్క అక్షరం చదవండి, పడే సో పండిత్ హోయే అంటే ఇష్టమైంది బాగా అర్థం చేసుకొని చదివితే వాళ్ళు ఒక్క అక్షరం చదివితే ఏమవుతారు? పండితులు అవుతారు। ఓ బుక్లు ఎన్ని చదివేసినా సరే పండితులు అవ్వరు, అంటే జ్ఞానివంతులు అవ్వరు। మీకు ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, ఉన్న నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్గా మీ జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగించుకుంటున్నారు, మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది కావాలి।
ఇన్ని సంవత్సరాలు చదువుతారు, ఆ చదువు అనేది మీ జీవితంలో ఉపయోగపడాలి. ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, అది మీకు ఫ్యూచర్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది ఉండాలి అని కబీర్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీకు ఇష్టమైంది ఒక్క అక్షరం చదువుకున్నా సరే అది జీవితం అంతా మీకు ఉపయోగపడుతుంది. ఇష్టం లేనిది ఇన్ని బుక్కులు చదివినా సరే మీరు జ్ఞానవంతులు అవ్వరు, అది మీకు జీవితంలో ఉపయోగపడదు. కాబట్టి ఇష్టంతో చదవండి, కష్టంతో వద్దు అని. ఓకేనా? ఏకై అక్షరి పీయుక, ఒక్క అక్షరం ఇష్టమైనది. పడేసో పండిత్ హోయి, చదువుకుంటే గొప్ప పండితులు అవుతారంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోండి, మీరు అది బాగా చదువుతారు. ఏదైనా సరే ఇష్టమైందంటే మనకు కష్టం అనిపించదు, ఇష్టం లేదంటేనే కష్టం అనిపిస్తుంది కదా. ఇష్టమైంది తీసుకొని అది ఇష్టంగా చదవండి, అందులో పండిత్వాన్ని సాధించుకోండి. ఆ నాలెడ్జ్ అనేది మీకు జీవితంలో ఉపయోగపడేలాగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా వినండి. పోతి పడితి జగు మూవ, పుస్తకాలు చదివి 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 ప్రపంచంలో చాలామంది చచ్చిపోయారు. పండిత్ భయాన కోయి, ఎవరు పండితులు అవ్వలేదు. ఏకై అక్షరి పీయుక, ఒక్క అక్షరం ఇష్టమైనది అంటే ఒక్క అక్షరం దేవుడిది అని అంటారు. పడేసో పండిత్ హోయే, చదివితే చాలా గొప్ప వాళ్ళు పండితులు అవుతారు. జాలియా జలాయ కాల్చెను, జాలియా అంటే ఏంటిది, జలాయ కాల్చెను. మురాడా జలీ హుయి లక్డీ, మురాడా జలీ హుయి లక్డీ. కాడ అంటారు చూసారా, ఒక చేత్తో ఇంకో చేతిని మార్చుకుంటూ వెళ్తారు, కాడ గేమ్స్లో ఉపయోగిస్తారు అది. జలౌన్ జలాము, జలౌన్ జలాము కాలుస్తారు, జలౌన్ జలాము కాలుస్తారు. తాస్కా ఉస్కా అతని, తాస్కా ఉస్కా అతని. జే జో ఎవరైతే, జే జో ఎవరైతే. మీనింగ్స్ అనేది కంపల్సరీగా చదవాలి నాన్న. మీనింగ్ చదివితేనే మీకు పోయం అనేది అర్థమవుతుంది, పోయం అర్థమవుతేనే క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. అర్థం చేసుకునే క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి, బట్టి కొట్టకండి. బట్టి కొడితే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది, తర్వాత మర్చిపోతారు. అర్థం చేసుకుంటే జీవితం అంతా మీకు గుర్తుంటుంది. అపణ మన, అపణ మన. లియా తీసుకొని, హాతి చేతిలో. చలై హమారే సాథీ, వెళ్దాం నా మిత్రమా. చలై అంటే వెళ్దాము, హమారే సాథీ నా మిత్రమా అని. ఓకేనా? పోయిన చూద్దాము. హమ్ ఘర్ జలై అపనా, ఇక్కడ కబీర్ దాసు హమ్ అని చెప్తున్నాడు, నేను నా ఇల్లును కాల్చుకున్నాను అంటే ఇల్లు అంటే ఇల్లు కాదు, మనసులో ఉన్న చెడు ఆలోచనలు, చెడు భావాలు, చెడు గుణాలు, వీటన్నిటిని కూడా నేను కాల్చి బయటపడేశాను. నేను పవిత్రమైపోయాను, నేను మంచివాళ్లాగా మారిపోయాను. లియా మురాడా హాతి, నా చేతుల కాడ తీసుకొని నేను నా ఇంటిని కాల్ చేశాను. ఇంటిని కాల్ చేశానంటే ఇక్కడ ఇల్లు కాల్చుకోవడం అని కాదు, మనలో చెడు భావాలను, చెడు అలవాట్లను, చెడు ఆలోచనలన్నిటిని కూడా నేను కాల్చి పడేశాను. ఆప్ ఘర్ చలో, మీరు కూడా మీ ఇంటిని. తాస్కా ఎవరైతే మీరు కూడా మీ ఇల్లుని కాల్చుకోవాలనుకుంటున్నారంటే ఇల్లు కాల్చుకోవడం కాదు, మనసులో ఉన్న చెడు అలవాట్లు, చెడు భావాలు, ఈర్ష ద్వేషాలు. జో చలే హమారే సాథీ, వాళ్ళు కూడా నాతో పాటు రండి. మీరు కూడా చేతిలో మండుతున్న కాడ తీసుకోండి, వాటిని మీరు కూడా తగలబెట్టుకోండి. మీరు కూడా పవిత్రంగా మారాలనుకుంటున్నారు అయితే మీరు కూడా, నేను మండుతున్న కాడ తీసుకుని నా ఇంటిని తగలబెట్టేశాను. మీరు కూడా మీ ఇంటిని తగలబెట్టాలనుకుంటున్నారు, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రండి, నా చేతిలో కాడ ఉంది తీసుకోండి, మీరు కూడా తగలబెట్టండి. అంటే మీలో ఉన్న చెడు ఆలోచనలు, భావాలు, చెడు అలవాట్లు, వీళ్ళన్నిటిని కూడా మీరు మానేసుకొని మంచి వాళ్ళలాగా మారండి. నేను మారాను, మీరు కూడా మారాలనుకుంటే మారండి అని కబీర్ దాస్ చెప్తున్నాడు. చూడండి, హమ్ ఘర్ జలాయ్ అప్నా, నేను మా ఇంటిని తగలబెట్టాను. లియా మురాడా హాతి, చేతిలో మండుతున్న కాడ తీసి నా ఇంటిని తగలబెట్టాను. అబ్ ఘర్ జలౌ తాస్కా,
ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటిని కాల్చుకోవాలనుకుంటున్నారో జే చలై హమారే సాథీ, వాళ్ళు నాతో పాటు రండి, నా చేతిలో కాడా ఉంది తీసుకోండి, తగలబెట్టండి. అంటే నాలో జ్ఞానం ఉంది, మీరు కూడా జ్ఞానాన్ని పెంచుకోండి, జ్ఞానంతో మీరు మీ జీవితంలో జీవించండి. చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ మొత్తాన్ని తగలబెట్టేసుకొని మంచి వాళ్ళలాగా మారండి అని కబీర్దాస్ చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి. హమ్ ఘర్ జలాయే అప్నా, నేను మా ఇంటిని తగలబెట్టాను. లియా మురాడా హాతీ, నా చేతిలో కాడా తీసుకొని. అబ్ ఘర్ జలౌ తాస్గా, ఇప్పుడు ఎవరైతే మీ ఇంటిని తగలబెట్టుకోవాలనుకుంటున్నారో జే వాళ్ళు, చలే హమారే సాథీ, వాళ్ళు మాతో పాటు రండి. అంటే కబీర్దాస్ ఒక సమాజ సుధారక్, సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్నాడు, సమాజాన్ని స్థాపించాడు అనుకున్నాడు. కాబట్టి వేరే వాళ్ళకి చెప్పడానికి ముందు మనం బాగుపడాలి, మన మనసు మారాలి, మన మనసులో చెడు ఆలోచనలు కానీ చెడు భావాలు కానీ చెడు అలవాట్లు కానీ ఉండకూడదు. కాబట్టి మనం మారిన తర్వాత వెళ్ళి ఇతరులను మార్చాలి. కాబట్టి మీరు ఫస్ట్ మారండి, రండి నాతో పాటు మన అందరం వెళ్ళి సమాజాన్ని మార్చుదాము అని కబీర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు 10th క్లాస్ చదివే వాళ్ళు కాదు, స్పోకెన్ హిందీ వాళ్ళు అయితే దయచేసి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్కి ఈ వీడియో పంపించండి. 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ క్లాస్మేట్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్నారు, వాళ్ళు ఏపీ వాళ్ళు ఉన్నారు అంటే తప్పకుండా పంపించండి. ఇది న్యూ సిలబస్, కష్టంగా ఉంటుంది. నేను ప్రతి దానికి తెలుగు మీనింగ్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీకు ఏదైనా అర్థం అవ్వతే కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి మీకు ఎంతగా మీకు అర్థం అవ్వాలో అంత బాగా నేను చెప్పి వీడియో చేసి పంపిస్తాను. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్